కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే మన ప్రేమ తుదిలేని ఆకాశము మన ప్రేమ తుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమా శ్రావణము కళ్యాణ వైభోగమే మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిసాము దివి మెచ్చగా గెలిచాము కలిశాము దివి మెచ్చగా కలకాలముందాము నులివెచ్చగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం
తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అలయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ
రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే సా ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే సా ఏటయిందే గోదారమ్మ కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట 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 ఎంకన్నకు పాలు రాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే సా ఏటయింది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు సిట్టుకి పందిరేయాలని పిచ్చి పిచ్చి ఆశనాది ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు చూపు ఇన్నాళ్లకు నిజమై వరం కనబడుతున్నది రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సెడకెవరో మనసు పడి వస్తున్నట్టు
కుమారులను పోషించే భారంబు మీరే కదా. బావగారు అలాగే కాపాడుతున్నావా? బుద్ధి ఎరగానే భూదేవి కూతురు, బుద్ధి ఎరగానే భూదేవి కూతురు, బుద్ధి ఎరగానే భూదేవి కూతురు, బుద్ధి ఎరగానే భూదేవి కూతురు. రత్తి వెంటకు అమ్మ రావమ్మ కౌసల్య, రత్తి వెంటకు అమ్మ రావమ్మ కౌసల్య, రత్తి వెంటకు అమ్మ రావమ్మ కౌసల్య, రత్తి వెంటకు అమ్మ రావమ్మ కౌసల్య. బుద్ధి ఎరగానే భూదేవి కూతురు, బుద్ధి ఎరగానే భూదేవి కూతురు, భూదేవి కూతురు, భూదేవి కూతురు. కంసల్యాదేవి సీతాదేవి బుద్ధి ఎరగనిది కదా, కాపాడే భారంబు నీదే తల్లి. కైకమ్మ ఓ దేవి గణమమ్మ మాలవిని, కైకమ్మ ఓ దేవి గణమమ్మ మాలవిని, కైకమ్మ ఓ దేవి గణమమ్మ మాలవిని, కైకమ్మ ఓ దేవి గణమమ్మ మాలవిని. వినయమ్ముగా నీకు వెచ్చితిని బదిలంబు, వినయమ్ముగా నీకు వెచ్చితిని బదిలంబు, వినయమ్ముగా నీకు వెచ్చితిని బదిలంబు, వినయమ్ముగా నీకు వెచ్చితిని బదిలంబు, వెచ్చితిని బదిలంబు, వెచ్చితిని బదిలంబు. కైకమ్మ ఓ దేవి గణమమ్మ మాలవిని, కైకమ్మ ఓ దేవి గణమమ్మ మాలవిని. ఓ కైకాదేవి, మాలవి చిన్నది కదా, ఆమెను పోషించే భారము నీదే తల్లి. సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుము, సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుము, సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుము, సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుము. ఉర్మిళా సుతకీర్తి చిన్ని బాలలు సుమ్మి, 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 చిన్ని బాలలు సుమ్మి, చిన్ని బాలలు సుమ్మి. సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుము, సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుము. ఆ సుమిత్రాదేవి ఉర్మెలను సుతకెత్తి చిన్ని బాలలు కదా, వారిని పోషించే భారంబు నీదేనమ్మా. ఆ తల్లి సీతాదేవి పుట్టినింటికి పెట్టినింటికి పేరు తెమ్ము. అత్తగారింటికి అర్పించేదను నిన్ను, అత్తగారింటికి అర్పించేదను నిన్ను. కొట్టిన తిట్టిన కోపాగించిన గాని, కొట్టిన తిట్టిన కోపాగించిన గాని, కొట్టిన తిట్టిన కోపాగించిన గాని, కొట్టిన తిట్టిన కోపాగించిన గాని. ఏ చోటను నువ్వు కానించాలో నుండుమా, ఏ చోట నువ్వు
గాని అమ్మ కొట్టినా తిట్టినా గాని ఎచ్చటకు పోక నువ్వు ఇచ్చటనే ఉండవలసి. అత్తవారింటికి అర్పించేదను నిన్ను అత్తవారింటికి అర్పించేదను నిన్ను అదిగోతే గలేగుండు మామ సీతమ్మ అదిగోతే గలేగుండు మామ సీతమ్మ సీతాదేవి ఆడుకుంటా మంచిగా ఉండుతాను. బావా దశరథ రాజా, అక్క కంసల్యాదేవి నా కూతురులను చక్కగా పోషించే భారం మీదే కాదు, ఇక పోయిరా. రాజా నీకు ఏమో భయం లేదు, నిశ్చింతంగా పోయి వచ్చావు. అదిగో ఆ యొక్క దశరథ మహారాజు గారు ఆ యొక్క జనక చక్రవర్తి మహారాజు పాదాలు మొక్కాడు. అప్పుడు జనక చక్రవర్తి మహారాజు గారు ఏమన్నారు, బావా నీవు కొడుకుల కన్న తండ్రివి, నేను బిడ్డల కన్నవాడిని, నేను చిన్నవాడను, నీవు పెద్దవాడవు, నీవు మా పాదములు మొక్కరాదన్నాడు.
అప్పుడు దశరథ మహారాజు ఏమన్నాడు, ఓ బావా జనక చక్రవర్తి రాజా, బావా జనక చక్రవర్తి రాజా, ఎంతైనా కన్యల దానం చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు, నీవు దానం ఇస్తున్నావు, నేను పుచ్చుకుంటున్నాను. నీవు ఒక చేత పైన ఉండి నా చేతిలో పెడితే 2 చేతులు కింద చాచి నేను అడుగుతున్నాను అనగా నేను యాచకుణ్ణి అనగా భిక్షగానితో సమానము. బిడ్డల కన్న వాళ్ళే పెద్దవాళ్ళు, కొడుకులో కన్న వాళ్ళు ఏనాడు కాదు. ఎందుకనగా భూదేవత లాంటి కన్న బిడ్డలు ఇస్తున్నావు, నా వంశాన్ని మోసే కన్యలను నాకు దానం చేస్తున్నావు, కానీ నీవే పెద్దవాడు బావా అని మరల దశరథ మహారాజు గారు జనక మహారాజు పాదములు మొక్కాడు. అప్పుడు బావ పాదములు మరల మ్రొక్కి ఆ యొక్క సీతా ఊర్మిళ శృతకీర్తి మాలవికలను ఆ రామ లక్ష్మణులకు భర్త చిత్రాజ్ఞులకు ఇచ్చి కన్యదానం చేసి సాగనంపుచున్నాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి గిరీశ చంద్రమౌళి అప్పకేశ శంభ శంకర అయ్యా ఎవరు స్వామి, మిమ్మల్ని చూడబోతున్నా బ్రాహ్మణ అవతారం ఉన్నది. ఒక చేత పరిశ్రమనగా గండ్రగొడ్డలి, ఒక చేత ధనుర్బాణం పట్టినావు. నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, నీ పూర్వస్థితి విన్నవించము స్వామి. చెప్పమంటావా? అయ్యా మా తల్లి రేణుక, మీ యొక్క తల్లి రేణుకాదేవి, మా తండ్రి జమదగ్నుడు, మీ యొక్క తండ్రి జమదగ్ని మునేశ్వరుడు, నా పేరు పరశురాముడు, మీ పేరు పరశురాముడు, మీ పట్నము మైసామావుడి పట్నము. అయ్యా మరి ఎప్పుడు ఎచ్చడికి పోతున్నావు స్వామి? ఇక్కడికే వచ్చి. ఓహో నీ పేరు పరశురాముడు. డౌటే వస్తాంది అయ్యా నాకు. బరాబరి. నీవు పరశురాముడవేనా? పరశురాముడేనా అయ్యా. ఒకసారి ఇంటి జరిగే బాంచదు. నీవు పరశురాముడవేనా? పరశురాముడేనా అయ్యా. నీవు పరశురాముడవేనా? పరశురాముడేనా అయ్యా. నాకు ఎందుకో డౌట్ వస్తాంది. ఎదురు చేసిన కుమార్ నిలువు నిలువు మా తొలగ నిల్లు రామ రామ
మీరిద్దరు ఇటు ఎలా పలుకుతుంటుంది? మీ కోపం మీకు ఏమి అపకారం చేసి ఉంటుంది? మీ కోపము చాలించి వెనక పాత్రలో నిలిచినట్టు పరశురాముడను నేను. పాత్రలో నిలిచినట్టు పరశురాముడను నేను. ఎత్తుడని రాముడనగలెన్నడు సైనింపలేను. ఎత్తుడని రాముడనగలెన్నడు సైనింపలేను. పాత్రలో నిలిచినాను పరశురాముడను నేను. ఒరే రాజయ్య, ఇనియంతుగా ఇది యొక్క రాజుల శిరములను దించి ఉన్నవాడను పరశురాముడని గుర్తుగామిస్తుని నిన్ను రాముడనగా నేను సహింపకుంటుని. రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను. రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను. స్వామి నీ పాపములు సాధించుడి మధ్యదను. స్వామి నీ పాపములు సాధించుడి మధ్యదను. రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను. అయ్యా, నేను రాముడను గాను శ్రీరామచంద్రుడను. మీరు బ్రాహ్మణుల విడిచే మొక్కుచుంటిని. మీ కోపంపు చాలించి వైలుపంపు. పుచ్చినట్టు శివుని ఎల్లు పుసక విరిసినట్టు కాదు. 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 చేతబట్టు సూచనలు. పుచ్చినట్టు శివుని ఎల్లు పుసక విరిసినట్టు కాదు. పుచ్చినట్టు శివుని ఎల్లు పుసక విరిసినట్టు కాదు. పురహరుని పుచ్చినది బట్టి ఇరసిమున మురసినావు. నా తివల నీవు నా ధనసును బట్టి బాలమెక్కు బట్టి బలము చూపుమా. రామ పాదదేవు శివధనుసును విడిచి నేను బలవంతుడమని ముచ్చున్నావు. ఎట్టి బలమైండు ఎడవ నా ధనుసును చూడుము. సహోదర లక్ష్మణ, బాణము చూసుకో. రే పరశురామ, తెమ్మో నీ ధనసును కోపము వచ్చినామదికి. తెమ్మో నీ ధనసును కోపము వచ్చినామదికి. నిమ్మైని మసురబాల యేసుని సరించుగాడా. నిమ్మైని మసురబాల యేసుని సరించుగాడా. రే పరశురామ, ఇక కాసుకోము. రాఘవ రామచంద్ర, నా అపరాధమును మన్నించుము. అపరాధిని 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 కృపణోడును రామచంద్ర. అపరాధిని అపరాధిని కృపణోడును రామచంద్ర. అపరాధిని అపరాధిని కృపణోడును రామచంద్ర.
రే పరశురామ బ్రాహ్మణుడవటనచు పరిపరి విధముల వినత వేసియున్న వినత ఇట్లు వాదు చేసి దివిగదర వైతునా బాణము బ్రతకలేవు నాదు బలము చూడు. రే పరశురామ నా ఎత్తుగట్టిన బాణము వృధా కాకూడదు, దీన్ని ఎచ్చడ విడిచేదాను తెలుపు. ఆ రాఘవ రామచంద్ర సర్గమునకు నేను సౌభాగ్యమునెత్తి ఉంచుకొన్నవాడనైతు నేను ఉరిమెనాడు. దెయ్యమాలోని పైకి నీవు ఎరుగనే. ప్రభు రామచంద్ర సర్గమునకు నేను సౌభాగ్యమునెత్తి ఉంచుకున్నవాడనైతు దెయ్యము వాటిపై. అలాగే వదిలేదాను. అదిగో సోపానములనగా సంవరించిన వాడు కార్త వీరార్జునుడు. ఆ యొక్క కార్త వీరార్జునుని సంవరించుట కొరకై ఈ యొక్క పరశురాముడు తల్లి ఆజ్ఞ ప్రకారము మనసులో కులాదలంబా రాజవేలుటి భవనాల్లో రవచములా రాజవేలుటి భవనాల్లో రవచములా సంజయ పడగలిక నాకు చాలు చాలు పడగలిక నాకు చాలు చాలు రామునికి గట్టెగమా రాజ్యమంతా నేను ఋతు దైవమును నేను ఋతు దైవమునకు నేను తపముకే గువాడా సేవక అయ్యా నేను రాజ్యం పరిపాలించి చాలా కాలమై ఉన్నది, నాతో కాకుండా ఉన్నది. అయ్యా రామచంద్రునికి చాలా కాలమై పెళ్లి చేసి ఉన్నాను. అయ్యా ఆ రామచంద్రునికి పట్టాభిషేకం కట్టవలే నా కోరిక. ఓహో ఆ కోరిక మేరకు రేపు 2 గాముల వరకు శ్రీరాముల పట్టాభిషేకం అని మన పురములో దాటింపు జరిగింది సేవక. అయ్యా ఇప్పుడు సీతారామ కళ్యాణం జరిగి ఏళ్ళు గడిచాది, వృద్ధాప్తం సమీపించాది. నేను ఈ రాజ్యభారం మోయజాలకున్నాను. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం కట్టెలను. రేపు 2వ యాం వరకు పట్టాభిషేకం అనే అయోధ్య నగరం లోపల చాటింపు చేయమనుచున్నారు. సరే స్వామి, మీరు అన్నట్లనే నేను చాటింపు చేసేదాను. చెప్పాలి ఇన్నోళ్ళెవలో మాట అదే పోతాను. సరేలే, ఈ యొక్క తూర్పు వీధి లోపల చెప్పేదాన్ని. ఇన్నోళ్ళెవలో రేపు 2వ యామ వరకు శ్రీరామచంద్రుల వారికి మన అయోధ్య నగరం లోపల పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో అంటొట్టరము డమ్ము కాంటొట్టరము డమ్ము కాంటొట్టరము డమ్ము కాంటొమ్ము 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 కాంటొట్టరము డమ్ము కాంటొట్టరము డమ్ము కాంటొమ్ము 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 కాంటొమ్ము. ఈ యొక్క ఉత్తర వీధి లోపల చెప్పేదాన్ని. ఇన్నోళ్ళెవలో రేపు 2వ యామ వరకు మన అయోధ్య నగరం లోపల శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో మరలా పడమటి వీధికి పోయేదాన్ని. ఇదేం కొంచెం అంగు మంచిగా చూడు వీధి చూడు నా పేరే మందారా
చాటింపు చేసినట్టున్నది. ఆ సేవకారికి రమ్మో. ఏందమ్మా? ఏదో దప్పు చాటింపు వినబడుతున్నది, ఏంటిది అది? ఓహో, తప్పు సాటింపు వినబడుతున్నది అనుకున్నావా? అవును అమ్మా, రేపు నీకు తెలియదా తల్లి? నాకు తెలియదు. రేపు 2వ వరకు మన అయోధ్య నగరం లోపల శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నదమ్మా. శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకం? అవును, జరుగుతున్నది. అటులైతే నేను నువ్వు సుతం రా నాతో. నేను రాను. అటులైతే మా కైకటేరి దగ్గరికి పోదాను. అవును, చెప్తే పక్కన ఏమి మందారా, ఏం పనికి వచ్చినవి? ఆ తల్లి నీకు ఈ విషయం తెలుసునా? ఏ విషయమో తెలుసు. ఆ శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకం అట. అయితే నయమేనా, సంతోషమేనా? ఒక ఇటు తల్లి నేను వెళ్తా ఏమో. వినమమ్మ కైకమ్మ విన్నాను చేరాను, వినమమ్మ కైకమ్మ విన్నాను చేరాను, వినమమ్మ కైకమ్మ విన్నాను చేరాను, వినమమ్మ కైకమ్మ విన్నాను చేరాను, వినమమ్మ మాయమ్మ వనిత బంగారు బొమ్మ, 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 ఈ తనయుడు బరుదులకు దశరథరాజు, ఈ తనయుడు బరుదులకు దశరథరాజు, ఈ తనయుడు బరుదులకు దశరథరాజు, ఈ తనయుడు బరుదులకు దశరథరాజు, ఏమున్నాదని నీవు నమ్మి ఉన్నావమ్మా, ఏమున్నాదని నీవు నమ్మి ఉన్నావమ్మా, ఏమున్నాదని నీవు నమ్మి ఉన్నావమ్మా, ఏమున్నాదని నీవు నమ్మి ఉన్నావమ్మా. ఏంటి? ఏమున్నదని నన్నున్నావు దశరథ మహారాజు అంటున్నావా? అవును, దశరథ మహారాజు కానుండదు కానీ నువ్వు దిక్కుంటావా? ఏమున్నదని నన్నున్నావు రాముల సేవక నీకు తెలియదు. అంటే మా తల్లితో నేను చెప్పుకోవచ్చు కదా, చెప్పుకోరాదా? చెప్పుకుంటావా? ఆమె చూసుకోవద్దా? నీ దగ్గర నువ్వు వంచను చింత చింత పీక్కున్నట్టు కము తెలియదనయుండు నగర, కము తెలియదనయుండు రామచంద్రుడు, కము తెలియదనయుండు శ్రీరామచంద్రుడు, కము తెలియదనయుండు శ్రీరామచంద్రునకు, కము తెలియదనయుండు శ్రీరామచంద్రునకు, పట్టాభిషేకమును కట్టుకున్నాడమ్మ, పట్టాభిషేకమును కట్టుకున్నాడమ్మ, పట్టాభిషేకమును ఓ కైకాదేవి, అలనాడు నీ భర్త నీకు వరములు ఇచ్చే ఉండేను. దేవశిర యుద్ధంలో నీకు 2 వరములు ఇచ్చినాడు. అది ఇప్పుడు ప్రదర్శించమని కోరుకున్నాము. ఆ తల్లి ఒకటోగమో మన భర్తకు పట్టాభిషేకము, రెండోగమో శ్రీరామచంద్రుని అరణ్యకు 14 సంవత్సరాలు పంపమని కోరుకుము తల్లి. నీ భర్త వరకు నువ్వు దినురాలుగా పడి ఉండము. మందారా, నువ్వు అనే విధంగానే చేసేదా? ఆ తల్లి కూర్చుండు. ఎట్లు పోతుండ నీకు కారణంబేమి, కైక ఏమి అపచర్చిదాన్ని ఇలా గుర్తుడవు కైక. తల్లి చెప్తే చూడు.
ఇట్లా కూర్చుంటారు అట్లా కూర్చోవట్లేదు కూర్చోవట్లేదు నీకు నాతో ఎంతో మంచిగా నవ్వకుండా ఉండేదాన్ని ఇవాళ ఈ కష్టంలో ఏమి కలిగానో చెప్పు తెలియదు నాతో చిరము బాధ కోరవలేను శీఘ్రముగా రాజా 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 పర్వతాలు బాధ తీర్చే మానులెవ్వరు రాజా పర్వతాలు బాధ తీర్చే మానులెవ్వరు రాజా పర్వతన బాధ తీర్చే మానులెవ్వరు రాజా పర్వతన బాధ తీర్చే మానులెవ్వరు రాజా మహారాజా చిరము బాధకు నేను తాగలేక ఉంటుంది నా బాధ తీర్చేవారు ఎవరు ఇరవుగాను ఏమి మందు ధరణి గలాలే బామా 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 మరువకాను నేను తెచ్చు మరువలేవలే బామా మరువకాను నేను తెచ్చు మరువలేవలే బామా మరువకాను నేను మందు కావాలనో నీకు ఏమి ఆపద వచ్చిందో తెలుపుము నేను చెరమల పోయి తెచ్చదా కాక నాది కోరిక తీర్చినట్టి నాదు నెవ్వరు రాజా 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 నీతి తోడు తగుల నింక నీకు ఎవ్వరు రాజా నీతి తోడు తగుల నింక నీకు ఎవ్వరు రాజా నాది కోరిక తీర్చినట్టి నాదు నెవ్వరు రాజా నాదు కోరిక తీర్చినట్టి నాదు నెవ్వరు రాజా నాదా నువ్వు కాక నా నువ్వు పెక్కన్న బాధల కలవానివి నా కోరిక తీర్చేవారు ఎవరు ఇంకా నువ్వు కాక కోరి నాటి కోరిక తీర్చుకోమని లేవలే బామా 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 దూరపు మాటలెప్పుడు నీకు కలిగేలా 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 బామా కోరి నాటి కోరిక తీర్చుకోమని లేవలే బామా కోరి నాటి కోరిక తీర్చుకోమని లేవలే బామా చెల్లి నీ కోరిన కోరికలు నేను తీరుస్తాను లేచి లెమ్ము నాతో ఏం కోరికలు కోరుకోము లెమ్ము ధరణి శ్రీ కల్పపురము దాముని సాగుల రాజా
నా నా కోరికలు తీర్చేవారు నువ్వు కాక ఇంకా ఎవరు? ఈ కోరికలు తీర్చుదాలేమి, నాతో ఏం కోరికలు కోరుకోము సఖి. బలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట, బలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట, వేల మరుపుతివయ్య ఇప్పుడు నీవు. బలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట, వేల మరుపుతివయ్య ఇప్పుడు నీవు. దిగుమురా జంబు విరుగుల భరతనకు ఇప్పుడు, దిగుమురా జంబు విరుగుల భరతనకు ఇప్పుడు. ఇవకున్నలే ధనము ఇవ్వనము నీవు, ఇవకున్నలే ధనము ఇవ్వనము నీవు. రాముల వంపవయ్య వరణ్యములకు, రాముల వంపవయ్య వరణ్యములకు. విధి వరముల సంగుము వింపుగాని ఇప్పుడు, వటి మాటలు పలికిన నీ తల్లి ఒట్టుకుని. జై రాజా రామచంద్ర మహారాజుకి. నాదా వరనాడు నువ్వు నాకు ఇచ్చిన 2 వరములు ఇచ్చిన కోరికను తీర్చుము.